ఊరి మీద రాసినావా పాట? రాసిన. ఏదో పాట? నీ ఒడిలోన పెరిగిన జ్ఞాపకాలన్నీ ఆదికొస్తున్నాయి పల్లె, నిన్ను చేరుకోవాలని వస్తున్నాను చేరదీయవే పల్లె. నీ ఒడిలోన పెరిగిన జ్ఞాపకాలన్నీ ఆదికొస్తున్నాయి పల్లె, నిన్ను చేరుకోవాలని వస్తున్నాను చేరదీయవే పల్లె. గంప కింద కోడి కూత మేలుకుంటాది నా పల్లె అంతా, చెట్టు కొమ్మల్ల కోయిల కూత వంత పాడేరు పల్లె ప్రజలంతా. ఊట సెలిమల్లో నా ఊట తాగి బతికిన పల్లె జనమంతా. ఎన్ని అందాలో నా పల్లెలో ఒక్కసారి వచ్చి పొమ్మన్నాయిరో. పారేటి మా ఊరి వాగు పరవళ్ళు దొక్కుతూ సాగు, దాని చుట్టూ పచ్చని పైరు పల్లె గట్టిన పట్టు వస్త్రాలు. మా తిరుపతయ్య తాత చూడు వాటగాలాల వేటల సాగు, తాత తోక పట్టుకొని తిరిగి పరక సాపల పట్టేది నేను. వాగు వంకలే నన్నడిగెరా ఒక్కసారి వచ్చి పొమ్మన్నాయిరా. ఇట్లా బాగుంది. ఇది ఎప్పుడు రాసిన పాట? 2009 or 10లో రాసిన. 2009 రాసిన. అంటే అప్పుడు నువ్వు ఇంటరా డిగ్రీ? డిగ్రీ సెకండ్ ఇయర్ అట్లా చదువుతున్నా. ఈ ఫస్ట్ పాట ఏది? నేను ఫస్ట్ పాట అంటే చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన ధర్మన్న మీద రాసిన పాట. నేను 8th క్లాస్లో రాసిన పాట. అది 8th క్లాస్లో రాసినావు. రెండో పాట అంటే ఈ మా ఊరు పాటే. ఇప్పుడు నేను ఇందాక వాడిన పాట. ఓకే. ఆ తర్వాత అంటే నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు పల్లె పాట, బాబాసాహెబ్ పాట, అంబేద్కర్ మీద ఒక పాట రాసేది. పాట చూద్దాం. అది అంబేద్కర్ అందుకో వందనమయ్యా, మా వెలివాడల ఉదయించే సూర్యుడివయ్యా, నువ్వు ఎగిసే పోరు కెరటం కోరావు కొత్త సమాజం, ఎగిసే పోరు కెరటం కోరావు కొత్త సమాజం, రాజ్యాంగ నిర్మాత రమణీయం నీ చరిత. అంటే నేను అంబేద్కర్ మీద ఒక్క పాట రాయలేదన్నా. ప్రజెంట్ హిట్ అయిన పాటలలో నావి 2 పాటలు ఉంటాయి. ఏవేవి? ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, బాబా సాహెబు బాట మరువొద్దు నాయి బిడ్డ, బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది ఇంకా కొంచెం పాడు. అంబావాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే, జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి, జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్నే దాటిపోయి జాతి తలరాతను మార్చే బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. చాలా చాలా బాగుంది. ఇది ఇప్పుడు రాసిన పాట. సో అప్పుడు 2009-10 కాదు, ఇందాక పడింది అంబేద్కర్ అందుకేమో అది 2009-10లో రాసి. ఇదేమో మన ఇప్పుడు 125 అడుగుల స్టాచ్యూకి భూమి పూజ జరిగింది కదా అప్పుడు. అంటే అప్పుడు కాదు, అది జరుగుతుందన్న సంగతి కూడా నాకు తెలియదు. అంతకు ముందే రాసిన నేను. ఒక 2-3 months బిఫోర్ రాసిన. అదే రోజు ఈ పాట రికార్డ్ చేసినాం మేము సైమల్టేనియస్గా. మాకు కూడా తెలియదు అది భూమి పూజ యాదృచ్ఛికంగా జరిగింది. చూస్తే ఏమున్నది న్యూస్లో, అది భూమి పూజ 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ భూమి పూజ. ఆ రోజు మా పాట రిలీజు రవీంద్ర భారతిలో పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో పవనార్ కృష్ణ సార్తో అక్కడ ఉన్న వాళ్ళందరితో రిలీజ్ చేయించినాం అనమాట. సందీప్ అని నా ఫ్రెండ్, ఆయనతో పాడించిన. దీనికి కళ్యాణ్ తమ్ముడు మ్యూజిక్ చేసిండు. ఇంకో పాట ఏది అంబేద్కర్ మీరు అంటే లాస్ట్ ఇయర్ వచ్చింది. ఏది? మాకెందుకు మాది కాదు ఆ నినాదం అని అవగాహన లేకున్నది కొంత సమాజం, రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం.
జీవితాన్ని దారబోసినాడు రమణకై. జై భీమ్ అని ఉంటుందన్న. జై భీమ్ మన గుండె నినాదం, జై భీమ్. వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులేరమ్మ. ఒక వాడకే పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం అది పోరు ప్రవాహం. మాకెందుకు మాది కాదు ఆ నినాదం అని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని దారబోసినాడు రమణకై, అవమానాలు అనుభవించి నిలిచెర బలమై. భావితరాల బ్రతుకులు మార్చుట కొరకై, అనచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన రాతే. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే. నువ్వు పొందే పదవైనా ఆయన భిక్షే. జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. నువ్వు రాసిందేనా ఇది? సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ పాట, ఇప్పటికి వైరల్ అవుతుంది. వైరల్ గానే ఉంటుంది. యూట్యూబ్ కొట్టంగానే అది వచ్చేస్తుంది ఈ పాట. 10 million పైన ఉంది ఈ పాటకు కూడా వ్యూస్. అంటే 1 కోటి వ్యూస్ వచ్చినాయి, మామూలుగా వ్యూస్ వచ్చినాయి, చాలా బాగా వచ్చినట్లు. అరే దీంట్లో ఇంకో చరణం ఉంటుందన్న. అరే జ్ఞానం వర్ధిల్లాలని పిడికిలెత్తరో, జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో. అరె జై భీమని గొంతెత్తి నినదించాలో, బడుగు బహుజనులంతా ఏకమవాలో. విశ్వవ్యాప్తమైంది ఆయన ప్రతిమ, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు పోరినవాడు, పీడిత జన గోసలనే తరిమినవాడు. ఎంతమంది ఎత్తుకునెను జై భీమ్ జెండా, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అండ. అందరం ఒక్కటి అయితే విజయం రాదా. చాలా బాగా వైరల్ అయింది ఈ పాట. నువ్వు రాసి నాకు తెలియదు, చాలా బాగా చాలా మందికి రీచ్ అయిన సాంగ్ ఇది.